హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో భైరవ ద్వీపం పార్ట్ 2 అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. పోయిన ఎపిసోడ్లో మహామాంత్రికుడు పుంగనవర్ధనుడు తన అభీష్ట సిద్ధి కోసం మహాచండికకి బలి ఇవ్వాలనుకున్న రాచకన్య కోరిక ప్రకారం ఆమె ఆభరణాలను తన రాజ్యానికి పంపమనడంతో మాంత్రికుడు తన మాయాగణాలలో ఒకరైన స్తంభకుణ్ణి మయూరిక రూపంలో ఆ రాజ్యానికి పంపించాడు. పని పూర్తి చేసుకుని మయూరకుడు వచ్చే సమయంలో సంధ్యాదీపపు వెలుతురుని చూసి స్తంభించిపోయిన మయూరికను బంధించమని కంఠీరవరాజ్య రాజు తన భటులను ఆదేశించాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. కాంతిని చూసి స్తంభించిపోయిన మయూరికగా మారిన స్తంభకుణ్ణి ఒక పెద్ద పంజరంలో బంధించిన భటులు దానికి కాపలా ఉన్నారు. ఇంతలో కంఠీరవరాజ్యరాజు తమ రాజు గురువు గుణభౌచార్యులతో కలిసి అక్కడికి వచ్చాడు. మయూరికని చూసిన అతను తన చేతిలో ఉన్న కమండలంలోని మాయాజలాన్ని తీసి ఆ మయూరికని బంధించిన పంజరం మీద చల్లగానే పంజరంలో ఉన్న మయూరిక ఒక్క క్షణం పాటు తన యథార్థ రూపమైన స్తంభకుడిగా కనిపించడంతో ఆ రాజగురువు అధిరిపడి, చూశారు కదా మహారాజా, ఈ మాయావి అసలు రూపం. ఆ రూపం పేరు స్తంభక. భైరవ ద్వీపంలో ఉండే మహామాయావి పుంగనవర్ధనుడి అనుచరగణాల్లో ఇది ఒకటి. అంటే దీన్ని బట్టి చూస్తే కనపడకుండా పోయిన మన మహారాణిని అపహరించినవాడు ఆ మాయావే అయ్యుంటాడు. కాని మన యువరాణి ఆభరణాలతో ఈ దూతని ఆ నీచుడు మన దగ్గరకు ఎందుకు పంపుంటాడో అది నాకు అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన కంఠీరవ మహాసామ్రాజ్య సర్వసేనాధిపతి ఉగ్రనందుడు తనకు తెలిసిన వివరాలని తను సేకరించిన వివరాలని ఊటంకిస్తూ, రాజగురువులకు అభివాదములు. స్వామి, మన యువరాణి వారి దగ్గర ఉన్నవి సామాన్యమైన ఆభరణాలు కాదు. మీరు మరిచిపోయారనుకుంటా. అవి స్వర్గాధిపతి ఇంద్రుడి పట్టపురాణి శచీదేవిని తన పూజలతో మన యువరాణివారు మెప్పించి పొందిన వరప్రసాదం. అలాంటి ఆ ఆభరణాలు ప్రతి షష్ఠ్యాంక పున్నమి నాడు పూజలు అందుకుని ఆ పున్నమి వెన్నెల ద్వారా ఆ తల్లి పంపే శక్తులని కూడగట్టుకోవాలి. రేపు రాబోయేది పుష్ఠ్యాంక పున్నమే స్వామి. అందుకే మన యువరాణివారు ఆ ఆభరణాలను మనకి పంపి ఉండవచ్చు. అంతేకాదు, అవి పంపడం ద్వారా తన ఉనికిని మనకి తెలియజేయడం కూడా దీని వెనుక ఉద్దేశం కావచ్చు స్వామి. నిజమేనాయనా, నేను ఈ సంగతులన్నీ మరిచిపోయాను. సరే, మరో విషయం. ఈ మాయావి స్తంభకుడు సూర్యోదయం వరకే ఈ స్తంభన స్థితిలో ఉంటాడు. సూర్యకాంతి అతని మీద పడిన మరుక్షణం అతనిలో చలనం వస్తుంది. అప్పుడు అతన్ని వారించడం కానీ ఎదిరించడం కానీ మనకు సాధ్యం కాదు. మహాప్రమాదకరమైన గణం ఇతను. కనుక ఆ కాళీ చండీదేవి వరం వల్ల పురుడు పోసుకున్న ఈ దుష్టగణాన్ని శాశ్వతంగా మనం బంధించాలంటే వీరభద్ర జటారుద్ర కంకణాన్ని ప్రయోగించాలి. అప్పుడే ఈ మాయావి శక్తులు నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఆ మాంత్రికుడి ఆటలు మన ఆధీనంలో ఉంటాయి. మరి కంకణాన్ని ఎలా పొందాలి స్వామి? ఆ కంకణాన్ని సాధించడానికి ఒక మహావీరుడి రక్తతర్పణ కావాలి. అది కూడా నిస్వార్థమైన త్యాగమయ్యుండాలి అని చెప్పడంతో ఆ రాజ్యాన్ని కాపాడ్డానికి తన ప్రాణంని సైతం లెక్క చేయని సేనాధిపతి ఉగ్రనందుడు ముందుకు వచ్చాడు. దాంతో రాజగురువు తను ఆ కంకణాన్ని సాధించడానికి ఉన్న నియమాలని అవలంబిస్తూ 2 గంటలు పూజలు చేసి ఆ మహాశక్తివంతమైన వీరభద్ర జఠారుద్ర కంకణాన్ని సాధించాడు. అలా సాధించిన ఆ కంకణాన్ని తీసుకుని ఆ మయూరికని బంధించిన పంజరం దగ్గరకు వెళ్ళి దాన్ని గాలిలోకి వదలగాని అది ఆ పంజరం ఉన్న విస్తీర్ణంకి సరిపోయే మాయాశక్తి వలయనంతో ఆ స్తంభకుణ్ణి శాశ్వత బందీని చేసింది. అప్పుడు రాజగురువు, చూడండి మహారాజా, ఈ కంకణం కొంతకాలం పాటు ఈ దుష్టగణాన్ని మన బందీగా ఉంచగలదు. కానీ ఇది ఇక్కడ ఉండగానే మనం మన యువరాణిని కనిపెట్టి ఆమెను రక్షించాలి.
ప్రభువులు ఆనతిస్తే మన యువరాణిని నేను కాపాడి తీసుకొస్తాను. తొందరపడకు నాయనా. ఆ భైరవ ద్వీపం గురించి, దాని వెనుక ఉన్న ప్రమాదాల గురించి తెలియకుండా ఇలా ఆవేశపడటం మంచిది కాదు అని చెప్పి హెచ్చరించాడు. కాని ఇంతకాలం ఎక్కడుందో తెలియని యువరాణి జాడ ఇప్పుడు తెలిసినాక కూడా ఏమీ చెయ్యకుండా ఉండలేనని చెప్పి పట్టుబట్టడంతో ఆ భైరవ ద్వీపానికి వెళ్ళి యువరాణిని కాపాడే సాహస యాత్రని చెయ్యడానికి తగిన సూచనలు ఇచ్చి ఆశీర్వదించాడు ఆ రాజగురువు. ఇక ఆ తెల్లవారే సర్వసైన్యాధ్యక్షుడైన ఉగ్రనందుడు ఒక సాధారణ పౌరుడి రూపంలో ఆ సాహసయాత్రకి వెళ్లబోతుండగా రాజగురువు ఉగ్రనందుడితో, చూడు ఉగ్రనంద, ఇప్పుడు నేను నీకు ఒక మహిమగల ఉంగరాన్ని ఇస్తాను. ఆ ఉంగర శక్తి వల్ల నువ్వు ముమ్మార్లు నీ చుట్టూ ఉన్న పంచభూతాలను నియంత్రించడం కానీ ఆదేశించడం కానీ చేయగలవు. గుర్తుంచుకో నాయనా, ఇది చాలా శక్తివంతమైన ఉంగరం. దీని శక్తులని లోక కళ్యాణం కోసం, ఇతరుల రక్షణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థానికి ఉపయోగించుకోకూడదు అని చెప్పి తన చేతిని ముందుకు చాపాడో లేదో అతని అరచేతిలో ఒక ఉంగరం ప్రత్యక్షమయ్యింది. ఆ ఉంగరాన్ని ఉగ్రనందుడికి ఇవ్వడంతో అతను దాన్ని ధరించి రాజుకి రాజగురువుకి వీడ్కోలు చెప్పి అత్యంత ప్రమాదకరమైన భైరవ ద్వీపం వైపు, ఎక్కడుందో తెలియని ఆ మాయా ద్వీపం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా తన గుర్రం మీద తమ రాజ్యం దాటి మధ్య మధ్యలో వచ్చిన ఎన్నో అడవులు దాటుకుంటూ తోవ మధ్యలో కనిపించే సెలయేళ్ల దగ్గర దాహం తీర్చుకుని సేద తీరి మళ్లీ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించసాగాడు. అలా సాయంత్రం వరకు చేసిన ప్రయాణం వల్ల ఆ వీరుడు చాలా అలసిపోయాడు. పైగా అప్పటికే చాలా చీకటి పడింది. ఆ సమయానికి అతను ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్నట్టు గ్రహించాడు. ఇదేదో దట్టమైన అడవిలా ఉంది. ఇది ఎలాంటి ప్రాంతమో ఏ రాజ్యమో తెలియాలంటే తెల్లవారే వరకు ఇక్కడే విడిది చేయక తప్పదనుకుంటా అనుకుని తన కూడా తెచ్చుకున్న ఆహారాన్ని తను తిన్నాడు. కాని తన గుర్రం కోసం ఆ చీకటి సమయంలో ఏదైనా పచ్చగడ్డి దొరుకుతుందేమో అనుకుని ఆకాశంలో అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రుడి నుండి వస్తున్న వెన్నెల వెలుగుని ఆసరా చేసుకుని పచ్చటి గడ్డి కోసం కాస్త అటూ ఇటూ శోధిస్తున్నాడు. ఒకచోట దట్టమైన గడ్డి కనిపించడంతో ఆ గడ్డిని సేకరించుకుని మళ్లీ తను వచ్చిన దారినే తన గుర్రం దగ్గరకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తన వెనకాల ఉన్న ఆ పచ్చటి దట్టమైన గడ్డిలో ఎవరో కాగడా విసిరినట్టు ఎక్కడి నుండి వచ్చి పడిందో ఒక మంట పడింది. ఆ మంట క్షణాలలో ఆ పచ్చటి గడ్డిని కాల్చుకుంటూ గాలి వేగాన్ని అనుసరిస్తూ ఆ అడవిని చుట్టుముడుతుంది. అప్పటి వరకు వెన్నెల వెలుగు తప్ప మరో కాంతిలేని ఆ చోటులో అంత ఎర్రటి వెలుతురేంటా అని ఉగ్రనందుడు వెనక్కి తిరిగి చూడగా తన కళ్ల ముందే ఆ కారుచిచ్చు గాలి వేగంతో అడవిని మొత్తం దహిస్తూ పోతోంది. అది చూసి కంగారు పడిన ఆ వీరుడు, ఏంటిది? సమయం కాని సమయంలో ఈ అడవిలో ఇంత చిచ్చు ఎవరు రాచేసి ఉంటారు? పాపం, ఈ అడవిని ఈ చిచ్చు ఇలా దహిస్తూ పోతే ఇందులో ఉండే ప్రాణులు చనిపోవచ్చు. అంతేకాదు, అడవులలో సాధారణంగా ఏ సాధువులో మునులో తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారెవరైనా ఈ అడవిలో ఉండుంటే వారి ప్రాణాల పరిస్థితి ఏంటి? ఎలాగైనా ఈ కారుచిచ్చుని ఆపాలి, లేదా క్షణాల్లో ఈ అడవి మొత్తం నా కళ్ల ముందే బూడిదైపోవచ్చు అనుకుని తనకి రాజగురువు ఇచ్చిన ఉంగరాన్ని తాకుతూ, గురుదేవా, తమరు నాకు ఇచ్చిన ఈ ఉంగరాన్ని ఇప్పుడు మొదటిసారి వాడక తప్పడం లేదు. ఈ ప్రళయాన్ని ఇలా చూసి వదిలేస్తే ఇది మొత్తం అడవినే దహించుకుపోయేలా ఉంది. అందుకే దీన్ని ఆర్పి ఈ అడవిలో ఉన్న ఎన్నో ప్రాణులను కాపాడాలనుకుంటున్నాను అనుకుని మనసులో తలుచుకోగానే ఒక్కసారిగా పెద్దవాన జడి కురిసి ఆ విచ్చలవిడిగా చెలరేగిన మంటలు చల్లారిపోయాయి. అవి ఆరిపోగానే కురిసేవాన కూడా ఆగిపోయింది. అప్పుడు ఆ మంటలు ఆరిన చోటు నుండి ఒక సాధువు, ఓరి దుష్టుడా, హుతభుక్ రూపంలో నా 3 నెలల ఆకలిని తీర్చుకుంటుంటే నా ఆకలిని మధ్యలో ఆపేశావా? నీ ఖండకావరానికి ఇదే నా శాపం.
తక్షణమే కటిక పాషాణమై ఇక్కడే పండుపోవుగాక అని ఉగ్రనందుడు ఎవరు, అతను ఏ పని మీద వచ్చుంటాడు, ఏ కారణం చేత ఆ మంటలని ఆర్పాడు, అంత పెద్ద వనాన్ని మంటల నుండి ఎలా కాపాడుంటాడు అనే కనీస ఆలోచన కూడా చెయ్యకుండా తన కడుపు పూర్తిగా నిండలేదన్న కారణంతో భైరవ ద్వీపంలో మహామాంత్రికుడి చెరలో బందీగా ఉన్న తమ రాజ్య యువరాణిని కాపాడ్డానికి వచ్చిన ఉగ్రనందుణ్ణి అంత దట్టమైన అడవిలో పడి ఉండమని ఒక రాయిని చేసేశాడు ఆ కోపిష్టి సాధువు. భైరవ ద్వీపం వైపు ప్రయాణమంటే ప్రమాదాల బాట, సాహసాల యాత్ర అని తెలిసి కూడా ఉగ్రనందుడు బయల్దేరిన తరువాత అతను ఊహించని ఈ హఠాన్ పరిణామానికి కారణం ఎవరు? ఇప్పుడు సాధువు శాపం వల్ల రాయిగా పడి ఉన్న ఉగ్రనందుడు అక్కడే ఉండిపోతే అతను తన రాజుకి రాజగురువుకి ఇచ్చిన మాటని ఎవరు నెరవేర్చబోతున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.